వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని సందేహాల గురించి మనం మాట్లాడుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, అసలు మామూలుగా అయితే లింగాన్ని ఇంట్లోనే పెట్టుకోవద్దని అంటూ ఉంటారు. అయితే ఇంట్లో ఒకవేళ మనకి స్ఫటిక లింగం పెట్టుకున్నప్పుడు ఇంట్లో ఎలాంటి నియమ నిష్టలు పాటించాలి? అంతేకాకుండా చాలా మంది అంటుంటారు నాన్ వెజ్ తినకూడదు, అంటే మాంసాహారం తినకూడదు అని అంటుంటారు. అది నిజంగానే ఎలాంటి పద్ధతులని మనం పాటించాలంటారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, స్ఫటికలింగము ఇంట్లో ఉంటే మాంసాహారము తినవచ్చు, అంతే కదా? అంతే కదా. ఇక్కడ భగవత్ స్వరూపము అనేటువంటిది అనేక రకాలు. పరమేశ్వరుడి యొక్క 5 రూపాలు. ఈ స్ఫటికలింగము తర్వాత ఈ నల్లది మామూలుగా లింగము ఉండటము శిలారూపంలో, ఇంకొకటి సైకత లింగము, ఇంకొకటి రసలింగము అని ఇలాంటి కొన్ని రూపాలతో ఉంటాడు పరమేశ్వరుడు. అనేక రూపాలతో ఉంటాడు. ఎందుకంటే ఆయన కూడా పంచముఖేశ్వరుడు కాబట్టి. ఒకప్పుడు ఆయనకు 5 ముఖాలు ఉన్నాయి శాస్త్రంలో. ఆయన కూడా పట్టు పీతాంబరాలు ధరించినటువంటి సన్నివేశము ఉన్నది. తర్వాత ఆయన చర్మాంకధారుడై ఉండేటువంటి ఇది. సరే, ఏది ఏమైనా స్ఫటికలింగం అనేటువంటిది ఉన్నప్పుడు అసలు స్ఫటికలింగము యొక్క గొప్పతనం ఏమిటి అంటే, మామూలుగా లింగానికి మనము పూజ చేసుకునేటువంటిది 10 సార్లు చేస్తే ఒక్కసారి స్ఫటికలింగానికి చేసుకున్నంతటి పుణ్యం. ఒక్కసారి స్ఫటికలింగానికి చేసుకుంటే అంత పుణ్యం. స్ఫటికం అంటే ఏమిటి అంటే చాలా స్వచ్ఛత, ప్రశాంతత. మామూలుగా ఈ స్ఫటికలింగం అనేటువంటిది పెట్టుకోవచ్చును గాని, స్ఫటికము లింగము గాని స్ఫటికముతో ఉండేటువంటి శ్రీచక్రము ఉండిన శీఘ్ర ఫలితాలు వస్తాయని శాస్త్రంలో. ఇవి ఉన్నప్పుడు మనము కొంచెము పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటి అని ఒక్కసారి ఆలోచన చేస్తే, వీటికి అభిషేకం చేసి మనము శుద్ధి చేసుకొని జాగ్రత్తగా చేసుకునేటువంటి విధానములో ఇక్కడ మిగతా తిండ్లు తినడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇది చెప్పినప్పుడు ఏమవుతుందంటే, మరి భక్త కన్నప్ప మాంసాన్ని తెచ్చి పరమేశ్వరుడికి పెట్టాడు కదా, పరమేశ్వరుడు తింటాడు కదా, ఎందుకు తినడు అనేటువంటిది ధోరణి వస్తుంది. ఆహారాల్లో ఏముంటుంది, మనకు మనస్సు ముఖ్యము కానీ భక్తి ముఖ్యము కానీ, మనము చేసినటువంటి నివేదన పెడితే మాత్రం తింటున్నాడా దేవుడు? లేదు కదా. మరి దాన్ని మాత్రం తెచ్చి పెడితే ఏమిటి తప్పు అనేటువంటిది ఉంటుంది. అయితే భక్త కన్నప్ప ఒకటి అక్కడ ఏమీ లేదు కాబట్టి, ఇటువంటివి ఏమీ లేని సందర్భములో తప్పని పరిస్థితుల్లో తనకు తెలిసినటువంటి విద్యతో ఉండేటువంటి తెచ్చి పెట్టినందుకు అతని అమాయకత్వానికి మెచ్చి పరమేశ్వరుడు అనుగ్రహించినాడు. ఇప్పుడు పట్టణానికి వెళ్ళినప్పుడు మనము కాళ్ళు కడుక్కొని కాళ్ళు చేతులు కడుక్కుంటే స్నానం చేసినట్టే అని శాస్త్రం చెప్తుంది. మనం ఇంట్లో ఉండి వసతి ఉండి స్నానం చేయకుండా కాళ్ళు కడుక్కొని పోయి నేను చేసినట్టే అవుతుంది కదా, నేను పట్టణంలోనే ఉన్నాను కదా అంటే తప్పు. అంటే చేసే అవకాశము ఉంది. అవకాశము లేని నువ్వు ఎంత చూసినా నీకు అవకాశము దొరకని సన్నివేశములో నువ్వు పెట్టిండేది, అవకాశము ఉండి కావాలని చేసేటువంటిది, ఏముందిలే అనుకొని చేసేటువంటిది తేడా ఉంది కదా. అది గమనించాలి మనం. అది గమనించి ఇక్కడ నాన్ వెజ్ అనేటువంటిది కాకుండా పక్కకు పెట్టి ఇక్కడ చేసుకుంటే నీకు చేస్తుండే దేనికి? బాగుండడం కోసం, మేలు జరగడం కోసం.
సరే ఏ మేలు నాకు జరగొద్దు పరమేశ్వరుడికి నేను చేయాలనుకున్నాను చేసినాను నేను తింటున్నాను అనేసి నువ్వు పరమేశ్వరుడికి చేసేదేదో చెయ్యి, అభిషేకం చెయ్యి. దానికి చేసిన తర్వాత దానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఒకటి తలుపులు మూసేయడం. దేవాలయంలో ఎలా అయితే తలుపులు మూస్తున్నామో అయిన తర్వాత ఇంట్లో కూడా ఒక బాక్స్ లాగా తయారు చేసుకొని స్ఫటికలింగాన్ని పెట్టి పూజ అయిన తర్వాత దానికి ఒక ఆచ్ఛాదన అనేటువంటిది ఎప్పుడైతే క్లోజ్ చేస్తామో అప్పుడు బయట నీ ఇష్టం. ఇప్పుడు మన శరీరములోనే మలినము ఉంటుంది, పుణ్యప్రదమైనటువంటి మన శరీరాన్ని ఆరోగ్యాన్ని కాపాడేటువంటి పదార్థాలు ఉన్నాయి, తిండి తింటున్నాం, అది మలినముగా మారి మనము బయటికి చేసుకోవచ్చు. రెండూ ఉన్నట్టే కదా. అందువలన శరీరములో ఎప్పుడూ కూడా ఎలా అయితే ఉంటాయో ఇంట్లో కూడా బాత్రూము ఉంటుంది, దేవుడికి సంబంధించినటువంటి ఇది ఉంటుంది. ఇవి ఏది ఎక్కడ మనము చేస్తూ ఉన్నప్పుడు ఏది పాటించాలో అది పాటించేటువంటి దాని వలన వచ్చేటువంటి పుణ్యమే తప్ప ఆ పాటించే విధానాల్లో మనము ఒక పద్ధతి ఉంటుంది తప్ప మిగతాటివి కాదు. అందువల్ల ఇవి అలాంటివి చేయకుండా జాగ్రత్తగా చేసుకోగలిగితే మంచిదే. అలాంటివి తిన్ననాడు పూజ జోలికి పోవద్దు, లేదా పూజ అయిపోయిన అనంతరము నువ్వు ఆ పని చేసుకో, నీకు ఇబ్బంది లేదు. నీ దేహధర్మము నీ తిండి తినకుండా చేయమని భగవంతుడు చెప్పలేదు. ఒకటి తిన్న తర్వాత ఎందుకు చెయ్యొద్దన్నారు అంటే నువ్వు తిని రుచికి అలవాటు పడింది నీ నాలుక. నువ్వు తిన్నావు, ఒక పదార్థం తిన్నప్పుడు దాని రుచి ఉంటుంది, ఈరోజు చాలా బాగుంది నేను తిన్నాను అని. ఆ రుచిలో ఉండేటువంటి వాడివి దైవనామాన్ని స్మరిస్తున్నప్పుడు ఆ రుచి నీకు తెలియదు. అందుకని పరగడుపున దైవాన్ని ఉచ్చరించినప్పుడు ఏమవుతుంది అంటే నీవు శుద్ధుండడమే కాదు, నువ్వు ఏదైతే స్ఫుటముగా నువ్వు పలుకుతూ ఉన్నావో నీ నాలుక అది కూడా శుద్ధిగా ఉంటే నీకు పుణ్యప్రదం అని చెప్పి తినకుండా చేయనాయనా అని చెప్పి. నువ్వు ఏది తినాలన్నా నాలుకతో రుచి చూడాల్సిందే కదా. ఎప్పుడైతే నాలుకతో నువ్వు ముందు రుచి చూస్తున్నావో ఆ రుచి ముందు ఈ దైవ రుచి దైవనామస్మరణ యొక్క రుచి తెలియకుండా పోతుంది. నీకు దాని మీద ధ్యాస ఉంటుంది కానీ మనస్సు ఏకాగ్రత తగ్గుతుంది అనేటువంటి దానికి తినకుండా చేయమని చెప్పినారే తప్ప నువ్వు తినకుండా చేస్తే ఏదో ప్రమాదం అవుతుంది అని కాదు, ఇంకొకటి కాదు తల్లి. దీని ధర్మ సూక్ష్మాన్ని అర్థం చేసుకోవాలి అందరూ కూడా, అంతే, అంతకు మించింది ఏమీ లేదు తల్లి. అలాగే గురువు గారు, ధన్యవాదాలు. జయోస్తు.